ఎన్నికలకి నేను సిద్ధం అంటున్నాడు జగన్. గెలిపించడానికి మీరు సిద్ధమే? మేము సిద్ధమే. జగన్ అన్న వస్తాడు సిద్ధమే, గ్యారెంటీగా కంపల్సరీగా. ఏం చేశాడు జగన్ అన్న? ఏం చేయకపోయినా చేసింది మామూలుగా మన సంచకాల పథకాలు తీసుకున్న వాళ్ళు వేస్తే చాలన్నా ఓటు. సంచకాల పథకాలు తీసుకున్న ఓటు వేస్తే చాలు, జగన్ మళ్ళీ సీఎం పక్కా. ఏంటి ఇప్పుడు ఈసారి జగన్ గద్దె దించడం మా లక్ష్యమని పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్క తీసేస్తారు, ఇంకా అయిపోయింది వాళ్ళ చరిత్ర ఈ దీంతోనే. అంతే అయిపోయింది, ఇంకా మూల పడిపోతారు. ఇంకా ఏమి లేదన్నా, ఏమి లేదు, సొల్లు అంతా ఏమి లేదు వాళ్ళ దగ్గర. అయిపోయింది వాళ్ళ చరిత్ర, అయిపోయింది. ఇంకా ఇది దెబ్బతో సిద్ధం. ఈ సభ చూస్తే చాలా వాళ్ళ కళ్ళు అయిపోతారు వాళ్ళు. ఎన్నికలకి సిద్ధం జగన్ అంటున్నాడు, గెలిపించడం మీరు సిద్ధమేనా? సిద్ధమేనన్నా. జై జగన్ పక్కాకి వస్తారన్నా. 170 కాకపోతే 120 వస్తారన్న. సీఎం జగనే, సీఎం జగనే. ఎక్కడ లోకల్ ఎవరికి ఈ నియోజకవర్గం కాదు, పక్క నియోజకవర్గం ఏ నియోజకవర్గం పోయినా సరే సీఎం ఆయనే. నాది పక్కాగా పక్కాగన్నా. 2 నెలలు ఆగండి మేము గెలుతా ఉన్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్న. ఎవరో ఏదో చెప్తా ఉంటారు, అవన్నీ సహజమే. ఏదో చెప్తాను, ఏదో చేస్తాను, ఏదో అది చేస్తాను, ఇది చేస్తాను, అవన్నీ సహజమైన మాటలు. ఎవరైనా చెప్తారు సహజంగా. నేను గెలవాలని ఉంటుంది, అందరూ గెలుస్తారు. ఆయన చేసిన ప్రతి పథకం ద్వారా నీ ఇంటికి, నీ గుమ్మ తట్టి, నీ ఇల్లు తట్టి, నీ తలుపు తట్టి నీకు ఇచ్చారు. ప్రతి పథకం ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, నీ తలుపు తట్టి ఇచ్చాడు. నువ్వు వెళ్తే ఆ దగ్గరికి వెళ్తే నీకు ఇవ్వలా, నీ తలుపు తట్టి ఇచ్చాడు, నీ ఇంటి స్థలం ఇచ్చాడు, నీకు నీ ఇంటికి వచ్చాడు. నీ ఇంటికి ప్రతి ఒక్క 1వ తారీఖు వచ్చేపాటికి ఆయనే గుర్తు చేస్తున్నాడు. నీ తలుపు తట్టి నీకు పెన్షన్ ఇస్తున్నాడు. ఏంటి 1800 డబ్బులు ఎవరి ఖాతాలో వేయకుండా డైరెక్ట్ గా నీ ఖాతాలో వేస్తున్నాడు. అమ్మవాడి ఏంటి ఆశ్రయ పథకం ఎత్తున్నాడు. మన పిల్లలకి గోరుమతి ఎత్తున్నాడు. అవి డైరెక్ట్ గా నీ అమ్మ ఖాతాలో పడుతున్నాయి, బయట వాళ్ళ ఖాతాలో పడుతున్నాయా? నువ్వు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ చేయలేటు తిరగాల, తిరిగే పని లేదు కదన్నా. డైరెక్ట్ గా నీ ఖాతాలో వస్తున్నాయి, నీ తల్లిదండ్రులు నీ ఖాతాలో వస్తున్నాయి.